మేడం ఎందుకు అరుస్తావు? మరి లేకపోతే ఏంటి మేడం, ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరి మగాని నన్ను ఇలా వదిలేసి వెళ్ళడం ఏంటి? ఎవరికన్నైనా నా మీద పడితే నా శీలం ఏమైపోవాలి? నా జీవితం కుక్కలు చింపిన ఇస్తారాగా అయిపోతుంది కదా. ఎందుకు ఇలా చేశారు మేడం? నీ నాటకాలు వేషాలు నా దగ్గర కాదు. ఆల్రెడీ నేను ఇందాకే చూశాను. నువ్వు మెంటల్ పని చేస్తుంటే ఊరుకుంటారేంటి? హే, నాకు మెంటల్ ఎక్కటం కాదు. నీకు ఆ మ్యాటర్ తెలిస్తే ఆ సమంతతో పాటు మీ అందరికి మెంటల్ ఎక్కిపోతుంది. ఆహా, అవునా? ఏంటో ఆ గొప్ప మ్యాటరు. ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ మా మామ్ కి చెప్పాలి. నీ ఫోన్ ఇలా ఇవ్వు. నా ఫోనా? నా ఫోన్ ఎక్కడుంది? ఇక్కడ లేదు. చంద్ర ప్లీజ్ ఒకసారి ఫోన్ ఇవ్వు. లేదని చెప్తున్నాగా. ఇస్తావా ఇవ్వవా? లేదు అంతే. ఇప్పుడు మా మామ్ కి ఫోన్ చేయడం ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఎందుకు? నా ఫోన్ పోయింది. ఐ మీన్ నాట్ వర్కింగ్. ఇంటికి కాల్ చేయాలి. ప్లీజ్ ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇస్తాను. ఎక్కువ మాట్లాడకండి, బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. ఈ నెంబర్ ఎవరిది? హలో, హూ ఇస్ దిస్? మామ్. బేబీ, బేబీ నువ్వెక్కడున్నావు? అసలు నీకేమైంది? ఆ సూర్య సమంత వాళ్ళు నిన్నేం చేశారు? మామ్, నాకేం కాలేదు. ఇంటికే వస్తున్నాను. హా మామ్, నీకు గుడ్ న్యూస్. వాట్? గుడ్ న్యూసా? ఏంటి బేబీ అది? మామ్, సమంత డ్రీమ్ వెన్యూ అదే. ఆ ఫోర్ట్ నేను చూశాను మామ్. ఓ రియలీ? ఆ ఫోర్ట్ చూసావా? ఎస్ మామ్. ఆ ఫోర్ట్ చూడటమే కాదు, సూర్యతో జరగబోయే నా పెళ్లికి ఫోర్ట్ బుక్ చేశాను మామ్. ఓ, నీ వెడ్డింగ్ కి ఫోర్ట్ కూడా బుక్ చేసావా? వెరీ గుడ్ బేబీ. ఎస్ మామ్. ఈ విషయం ఆ సమంతకు చెప్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. చెప్పటానికి ఇంట్లో ఉంటే కదా. వాట్? సమంత ఇంట్లో లేదా? ఇదిగో సమంత మాత్రమే కాదు బేబీ, ఇక్కడ ఆ సూర్య కూడా ఇంట్లో లేడు. అవునా? అవునేంటి, ఇక్కడ చంద్ర కూడా లేడు. బేబీ, బేబీ, హలో. థ్యాంక్ యూ. హే చంద్ర, సూర్య సమంత ఇంట్లో లేరట. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకేం తెలుసు, నేను నీతో పాటే తిరుగుతున్నానుగా. అయితే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఓకే, వాళ్ళ గురించి తర్వాత. ఆటోలో నా హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. ఏది? నీ హ్యాండ్ బ్యాగ్ మోయడానికి నేనేమన్నా నీ సర్వెంట్నా? అక్కడే ఉంటుంది, వెళ్ళి చూసుకో. ఓకే, ఆటో ఏది? ఏమో ఎక్కడ వదిలేసి వచ్చాను, పోయి వెతుకో. చంద్ర, డోంట్ ప్లే విత్ మీ. నేను ఆ ఫోర్ట్కి అడ్వాన్స్ అమౌంట్ కట్టాలి. ఆటో ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. థ్యాంక్ గాడ్, అమౌంట్ అలానే ఉంది. ఎక్కడికి మళ్ళీ? పద ఇంటికి వెళ్దాం. చెప్పాగా ఫోర్ట్కి అడ్వాన్స్ పే చేయాలని. నువ్వు నిజంగా గ్రేట్ సామాన్య, అనుకునే సాధించావు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. సామాన్య, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,